కల్వకుంట్ల కవిత అనూహ్యంగా రాజకీయాలకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అన్న మనకు రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం కవిత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే కవిత గారు. హలో అండి. అన్న మనకు రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష, ఈ నినాదం బాగుంది. ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా? ఈ ఐడియా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అండి. వంశీ అనే అబ్బాయి ఒక షార్ట్ ఫిలిం తీసి నా బైట్ కోసం వచ్చాడు. ఆ అబ్బాయి కాన్సెప్ట్ ఏముండే అంటే మొత్తం అంటే ఒక ఇంట్లో బిడ్డ చనిపోతాడు, అయితే వాళ్ళ చెల్లెలు మిస్ అవుతుంటుంది వాళ్ళ అన్నని రాఖీ టైంకి. ఆ కాన్సెప్ట్ మీద ఫిలిం తీసి మీరు చెప్పండి అక్క, ఈ మెసేజ్ మీ దగ్గర నుంచి వెళ్తే బాగా స్ట్రాంగ్గా అందరికి నచ్చుతుందని వచ్చాడు. కానీ లాస్ట్ ఇయర్ అబ్బాయి రాఖీకి 1-2 days ముందు వచ్చాడు. సో నేను అబ్బాయికి చెప్పింది ఏంటంటే, ఇట్లా 1-2 days హడావుడిగా చేస్తే మనం రీచ్ అవ్వలేము. ఎవరినైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో వేలాది మందిని టచ్ చేయాల్సిన మెసేజ్ ఇది. నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్న తరుణంలో మరి ఈ సంవత్సరంలో లాంచ్ చేయడానికి బెటర్ డే ఏంటి అంటే మా అన్న పుట్టినరోజే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో రామన్న బర్త్డే రోజు ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి సోదరులకు వారి సిస్టర్స్కి ఒక మెసేజ్ ఇచ్చి సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే ట్యాగ్ లైన్తో ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాము. సో దేశవ్యాప్తంగా కూడా ఈ సిస్టర్స్ ఫర్ చేంజ్ గిఫ్ట్ ఏ హెల్మెట్ అనేది ఇవాళ బాగా చర్చనీయంగా జరుగుతుంది. అండ్ ఇది ఎప్పుడైతే మనం సోషల్ మీడియాలో ప్రవేశపెట్టామో హిందుస్థాన్ టైమ్స్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, వేరియస్ పొలిటికల్ పర్సనాలిటీస్ కావచ్చు, చాలామంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరు కూడా సపోర్ట్ చేసి బాగుంది ఈ కార్యక్రమం టేకప్ చేద్దామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. సో ఐఎమ్ హోపింగ్ మన తెలంగాణలో కూడా మిగతా దేశవ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ అవ్వాలి. చెల్లెళ్ళు అన్నల కోసం రక్షగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అంటే దీని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాధాకరంగా ఉందండి. అంటే అబ్బాయి చెప్పిన తర్వాత నేను బాగా స్టడీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా టోటల్ రోడ్ యాక్సిడెంట్స్లో అరౌండ్ 25-30% 2-wheeler యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో కూడా 2-wheeler యాక్సిడెంట్స్లో 70-80% మంది కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మాత్రమే చనిపోతూ ఉన్నారు. సో అది గమనించినప్పుడు 40,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మాత్రమే. ఇది నిజంగా ఆపాలి. దిస్ ఈజ్ రియల్లీ క్రిమినల్. అండ్ మన యువశక్తి అందులో కూడా ఈ 40,000 మంది కూడా బిలో 27-25 years అంతా యూత్. చాలా బాధాకరం. కాబట్టి ఈ క్యాంపెయిన్ని చాలా సీరియస్గా చేయాలి. అయితే లక్కీగా మన ఇండియాలో రక్షాబంధన్ అనే పండుగ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇట్లా అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకలుగా ఉండే పండుగలు తక్కువ ఉంటాయి. సో ఉంది కాబట్టి చెల్లెలో అక్కనో హెల్మెట్ ఇస్తే తప్పకుండా అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ గుర్తుంటుందని నాకు అనిపించింది. సో ఐ రియలీ లైక్ ద మెసేజ్ వంశీ చెప్పింది. స్పందన ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. దేశవ్యాప్తంగా కూడా ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. అంటే ఒక పక్క మన కల్చర్కు లింక్ చేస్తూ ఇంకొక పక్క ఒక సామాజిక పరమైనటువంటి మెసేజ్ ఇవ్వడం అన్నది అందరికి కూడా నచ్చినటువంటి అంశం. అంటే అందరం ఎక్కడో ఫీల్ అవుతుంటాం కదా, రోజు పొద్దున్న లేవగానే వార్తాపత్రికలో యాక్సిడెంట్లు చనిపోయారు, టీవీ పెడితే యాక్సిడెంట్లు చనిపోయారు, ఇదే వస్తుంది. సో దానిలో ప్రివెంట్ చేయగలిగేవి అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ మాట్లాడకపోవడం, హెడ్ ఫోన్స్లో పాటలు వినకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం. ఆ ఫీలింగ్ అందరికి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయమంతే. సో ఎవరో ఒకరి మెసేజ్ ఇచ్చే వరకు అందరికీ కూడా నచ్చుతుంది. కలిసివేసిన సంఘటన ఉందా? నాట్ పర్టికులర్లీ, దేవుడి దయ వల్ల అట్లా నేను ఏది డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. కాకపోతే మనం రోజు పొద్దున్నేసి పేపర్స్ ఒక 10-12 చదువుతానే ఉన్నాను. ఎందులో చూసినా ఇదే వార్తలు ఉంటాయి. చాలా బాధగా అనిపిస్తుంది. అయితే కొంత మట్టుకు మనకి ఇంకా రోడ్ సెన్స్ రావాలి. యాజ్ ఇండియన్ క్రౌడ్ రోడ్ సెన్స్, కొంత ట్రాఫిక్ సెన్స్ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. కానీ అన్నిటికన్నా ముందు మన సేఫ్టీ మనం చూసుకోవాలన్న అవేర్నెస్ కూడా రావాలి. అంటే మీ రాఖీ పండుగ రోజు మీరు హెల్మెట్ ఎవరికి గిఫ్ట్ ఇస్తారు? కేటీఆర్ గిఫ్ట్ ఇస్తున్నారా? అన్నకు బండి లేదుగా మరి, అందుకని అన్నకి ఇచ్చుడు కష్టమే. కాకపోతే నేను అన్నతో పాటు చాలామందికి ఇంకా మా జాగృతి బ్రదర్స్, మన తెలంగాణ తమ్ముళ్ళు చాలామంది వచ్చి రాఖీ కట్టించుకుంటూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళకి ఎంతమందికి బండ్లు ఉంటే అంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక ఇది పక్కెడితే ఇక తాజా రాజకీయాలు ఈ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ పైన కొద్దిగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయానికి వద్దాము. ఈ డ్రగ్స్ విచారణ అంటే ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనుకుంటారు? బాగానే చేస్తుంది అనుకుంటారా? అంటే మీరు కూడా మీడియా మిత్రులుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సామాజిక పరమైనటువంటి అంశాలకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో సెన్సేషన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అన్ఫార్చునేట్లీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో సామాజిక పరమైనటువంటి రుగ్మతలు ఏవి కూడా మన తెలంగాణ సమాజంలో ఉండొద్దని చాలా ఉక్కుపాదం మోపుతున్న సంగతి కూడా మీకు తెలుసు. పేకాట కావచ్చు, కుటుంబ కావచ్చు, ఇంకా చాలా కార్యక్రమం. అందులో భాగమే డ్రగ్స్. తప్పితే అదైతే సపరేట్గా చూడాల్సిన పని లేదు. డ్రగ్స్ అనేది పెద్దగా సెన్సేషనల్గా ఆలోచించాల్సిన పని లేదు. ఎస్, ఇట్ ఈస్ డేంజరస్, వాడొద్దు, వాడకూడదు, మన తెలంగాణలో డ్రగ్స్ ఉండకూడదు అన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. కాకపోతే అందులో 1-2 సెలబ్రిటీస్ పేర్లు ఉండేసరికి ఆ ఇష్యూ బాగా హైప్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం చేసే విచారణ వారి స్టైల్లో వాళ్ళు, వారి పందాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు.
దానికి తప్పకుండా ఈ డ్రగ్స్ అనేటటువంటిది మన తెలంగాణ లేకుండా చేయాలనే విషయంగానే ఆలోచనతోనే పనిచేస్తాం. కానీ ఈ మంచితో పాటు కొంత విమర్శలు కూడా ఈ ప్రభుత్వం పైన ఉన్నాయి. అంటే కేవలం కొంతమందికే ఈ విచారణకు సంబంధించి నోటీసులు ఇవ్వడము, కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దవాళ్ళను కప్పిపుచ్చారు, కొంత బయటికి పెట్టలేదు పేర్లు అనేది కూడా కొంత విమర్శలు కూడా ఉన్నాయి కదా, నిజమేనా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు చూస్తున్నారండి, 3 ఏళ్లలో ఆధారం లేని విమర్శ చేయొద్దు ఎవరైనా కూడా. పెద్దవాళ్ళు ఉన్నారని మీకు అనుమానం ఉంటే ఆ పేర్లు ఇవ్వండి కదా, ప్రభుత్వం షేర్ చేసుకోండి. ఇదేమన్నా యాక్సెసిబిలిటీ లేదా? మీ మీడియా మిత్రులతో చెప్పినా ఒక నిమిషంలో మాకు వార్త చేరుతుంది కదా, ఎవరు మీరు ఉన్నారా అనుకుంటే చెప్పండి. విచారణ చేయకపోతే దెన్ వీ షుడ్ థింక్ కదా. ఇప్పుడు అల్టిమేట్గా ప్రభుత్వంలో మాకంటూ ఏముంటుందండి, ఒక అతను ఎవరో నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు, అతని ఆధారంగా అధికారులు ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇందులో ఫిలిం పర్సనాలిటీస్ ఉండడంతో న్యూస్ పెద్దదైంది తప్పితే పెద్దగా దీన్ని చర్చించాల్సింది ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఒకరిని వదిలేసి ఒకరిని పట్టుకోవడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా ఏం లేదు. అల్టిమేట్గా కేసీఆర్ గారి ఉద్దేశం ఒకటే, తెలంగాణ సమాజం అనేది క్లీన్గా ఉండాలి, పేకాట ఉండొద్దు, కుటుంబ ఉండొద్దు, డ్రగ్స్ లాంటివి మన దగ్గర ఉండొద్దు, క్రైమ్ ఉండొద్దు, మహిళలపైన అత్యాచారాలు ఉండొద్దు, వీటి కోసం పనిచేస్తాం. కానీ మీరు పేర్లు ఉంటే బయటికి ఇవ్వండి అని మీరు అంటున్నారు. కానీ అకున్ సబర్ వాళ్ళే అన్నారు, ఏమని నాకు పైన కొంత ఒత్తిళ్ళు ఉన్నాయి, చాలామంది సినీ ప్రముఖులు ఉన్నారు, కానీ ఒత్తిళ్ళు ఉన్నాయి, బయట పెట్టలేకపోతున్నాను అన్నాను. అంటే ఈ ఒత్తిళ్ళు ఎట్లా చూడొచ్చు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిందంటారా? అకున్ సబర్వాల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా నాకు ఐడియా లేదండి. కానీ అటువంటి ఒత్తిళ్లు పెట్టేటటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. ఏ విచారణ అయినా ఎక్కడైనా అధికారులకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి తొలి ప్రభుత్వం మా ప్రభుత్వం. అకున్ సబర్వాల్ గారు సెలవు మీద వెళ్తా అంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, నువ్వు ఈ టైంలో సెలవు మీద వెళ్ళడం బాగుండదు బాబు, దీన్ని అపార్థం చేసుకుంటారు. ఆయన పర్సనల్ అంటే వాళ్ళ మదర్ అస్థికలు కలిపేది ఉండే ఆయన గంగలోనే ఎక్కడో, అంత విషయం ఉంటే కూడా ఆపి తనను కంటిన్యూ చేయని చెప్పారు తప్పితే అడ్డంకులు తొలగించాలనుకుంటే అసలు మొదలే పెట్టాం కదా, అడ్డంకులు పెట్టాలనుకుంటే మొదలే పెట్టాం కదా, మాకు అవసరమే ఉంది. సో కేసీఆర్ గారికి కానీ మా ప్రభుత్వానికి కానీ అటువంటి ఆలోచనలు ఏం లేదు. సినీ ఇండస్ట్రీనే టార్గెట్ చేసింది అనేది అంటున్నారు. ఏం పని అండి, మా ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది చెప్పండి? సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది మాకు? చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి ప్రభుత్వానికి? దీనివల్ల సినీ ఇండస్ట్రీ కూడా పక్క రాష్ట్రానికి తగ్గిపోయే వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో. సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరి సినీ పెద్దలు కూడా చెప్తున్నారు, ఇండస్ట్రీలో ఎవరో కొంతమంది ఉండొచ్చు, దానివల్ల ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తుందని సినీ ప్రముఖులందరే స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఐ డోంట్ థింక్ హైదరాబాద్ కానీ హైదరాబాద్ ఇమేజ్కి కానీ సినీ ఇండస్ట్రీకి కానీ ఓవరాల్గా నష్టం జరుగుతుందని నేను అనుకోను. బట్ డ్రగ్స్ వాడే వాళ్ళు ఎక్కడున్నా సరే, సినిమా ఇండస్ట్రీ అయినా సరే, స్కూళ్ళల్లో అయినా సరే, ఇంకెక్కడున్నా సరే తప్పకుండా అది ఆపాల్సిన అవసరం అయితే మనందరికీ ఉంది కదా, దానికోసం ప్రయత్నం జరుగుతుంది. సీఎం గారు అన్నారు అంటే డ్రగ్స్ వాడిన వాళ్ళు బాధితులే అని అన్నారు. దీనివల్ల కేసు నీరుగారే ప్రమాదం ఉండదా? లేదండి, అంటే దీనిలో డ్రగ్స్ నార్కోటిక్స్కి ఏమవుతుందంటే జాతీయ చట్టాలతో పాటు అంతర్జాతీయ చట్టాలు కూడా వర్తిస్తాయి నార్కోటిక్స్లో. నార్కోటిక్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం డెఫినేషన్స్లో డ్రగ్స్ వాడే వాళ్ళను విక్టిమ్స్గా చూస్తారు, బాధితులుగా చూస్తారు. అది కేసీఆర్ గారు ఒక స్పష్టత ఇచ్చే విషయంలో చెప్పారు, కానీ డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళని వదిలేస్తారని కాదు. దానికి ఒక పద్ధతి ప్రకారము కొంతమందిని అలవాటు చేస్తారనే టాక్ ఒకటి ఉంది. అంటే చాలా డీపర్ సబ్జెక్ట్ అండి డ్రగ్స్ అనేది, నార్కోటిక్స్ అనేది. సో అల్టిమేట్గా చట్టాల పరిధిలో లోబడి మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చట్టపరంగా దోషులను తీరితే ఎవరిని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. కానీ ఈ కేసు కూడా నయీం కేసులానే నీరు గారిపోతుంది అనే విమర్శలు బాగా ఉన్నాయి. నయీం కేసు నీరు గారిపోయిందని ఎవరు చెప్పారండి? నయీంని ఎలిమినేట్ చేసేంత వరకు, అంతకన్నా ముందు అసలు ఇది జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు. సో చాలా విషయాలు మీడియాకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా గవర్నమెంట్లో జరుగుతూనే ఉంటాయి. నయీం కేసు అయినా ఏ కేసు అయినా సరే, నయీం కేసులో కేవలం పోలీసులు వాళ్ళనే సస్పెండ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాజకీయ నాయకులను వారిపై చర్యలు తీసుకున్న దాఖలు. ఎగ్జాంపుల్ మన మండలి డిప్యూటీ చైర్మన్ చూసుకుంటే అతనిపై ఎఫ్ఐఆర్ కూడా ఉంది, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పక్కకు పెట్టారు అనే విమర్శలు ఉన్నాయి కదా. లేదండి, నేను అనేది అదే, మన చట్ట ప్రకారం జరగాల్సినటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి సరైనటువంటి సమయంలో డెఫినెట్గా నిర్ణయాలు తీసుకుంటారు. అందులో నీరు గార్చింది మాత్రం ఏమీ లేదన్నది నా ఉద్దేశం. కానీ ప్రభుత్వమే ఇవన్నీ బయటికి తెస్తుంది, మళ్ళీ ప్రభుత్వమే మూసేస్తుంది. బయటికి తెచ్చాడు మూసేయాలనుకుంటే బయటికి తేవాల్సిన అవసరం ఏముంటుందండి? మీ విమర్శ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కాకపోతే నిజం కాదు. నిజం కదా. ఇక ఈ డ్రగ్స్ విషయానికి వస్తే మీ కుటుంబ సభ్యులపైన కూడా విమర్శలు వస్తున్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఏం విమర్శ వచ్చింది మా కుటుంబ సభ్యులపై? కేటీఆర్ సన్నిహితులే ఈ డ్రగ్స్లో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తప్పించే ప్రయత్నం చేశారు. చాలా 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 సిల్లి విమర్శ అండి, అటువంటి ఆస్కారమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో దాదాపు బంజారాహిల్స్, జూబ్లీస్ ప్రాంతాల్లో 50 పబ్బుల వరకు అనుమతులు ఇచ్చారు. ఈ పబ్బుల వల్ల అసలు నైట్ 10 దాడితే రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఈ పబ్బులకంతా కూడా అనుమతి మీరే ఇచ్చారు కదా, అంటే ఎందుకు ఇచ్చి ఈ డ్రగ్స్ వాడడం ఇవన్నీ ప్రోత్సహించినట్టు కాదా? హైదరాబాద్ నగర జనాభా, హైదరాబాద్లో ఉండేటటువంటి
డిమాండ్స్ని బట్టి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. డెఫినెట్గా దానివల్ల జనంకి కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది జరిగితే నియంత్రణ జరుగుతుంది. ఒకవేళ పోలీస్ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉంటే తప్పకుండా సరి చేసుకుంటాం. కానీ ప్రభుత్వం అన్ని అంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొస్తుంది, పేరు బాగానే ఉంది, కానీ అదే స్థాయిలో విమర్శ కూడా ఉంది. దీన్ని ఎందుకు మీరు విమర్శలను ఎందుకు అంటే మీరు ఒక్కటి ఆలోచించాలండి, 3 సంవత్సరాల్లో కూడా విమర్శలన్నీ కూడా బట్టగాల్చి మీదేల్సి వేసే టైప్లో ఏదో విమర్శ చేసామంటే చేసాం, బురద మా ఇష్టం వచ్చినట్టు చల్తాం, మీరు కడుక్కోండి అన్న స్థాయిలో తప్పితే ఒక్కటి కూడా సాలిడ్గా ఒక ప్రూఫ్తో విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరండి. అటువంటి విమర్శలు ఏమన్నా ఉంటే కేసీఆర్ గారు చాలా ప్రజ్ఞులైనటువంటి వ్యక్తి, ఆయన తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన డే 1 చెప్పారు, ఇప్పుడు మా మీద ఏ విమర్శలు ఉన్నా మా పార్టీ వాళ్ళ మీద ఉన్నా వి విల్ టేక్ నెసెసరీ యాక్షన్. నేరేళ్ల ఘటన మీరు ఎట్లా చూస్తారు? నేను అనుకోవడం అంటే ఆ ఘటన నిజంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అన్నది మాత్రం మంచిదైతే కాదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ఘటన జరిగిన తర్వాత గౌరవ మంత్రివర్యులు, అక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా వాటికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులతో కానీ ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. అంటే దాంట్లోంచి ఏదో రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించారు, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసుల పైన. కానీ దీన్ని ఎట్లా చూస్తారు? నాకు తెలిసి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన తప్పకుండా బాధ్యత తీసుకొని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఈ విషయంలో ఎవరు మంత్రులు కానీ ఎవరు మాట్లాడకపోవడం కారణం ఏంటి? ఇంత పెద్ద ఓవైపు ప్రతిపక్షాలందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు, అక్కడ 3rd డిగ్రీ దళితులపైన దాడి చేస్తున్నారు కానీ అని ఇంత విమర్శలు చేస్తుంటే ఈ పార్టీ నుంచి కేవలం ఎవ్వరు కూడా స్పందించకపోవడం కారణం ఏంటి? అంటే వాస్తవానికి ఒకటండి, అంటే మంత్రివర్యులు కేటీఆర్ గారి సొంత నియోజకవర్గము, వారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేస్తూ పనిచేస్తున్నారు. ఏదన్నా ఇటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే తప్పకుండా వారు కేర్ తీసుకుంటారు అన్నటువంటి ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. అది హీ విల్ టేక్ కేర్, దట్ ఐమ్ ష్యూర్. ఇంకో విషయం చెప్పండి, ష్యూర్ మంత్రులంతా కూడా డమ్మీ అయిపోయారు, కేవలం 1 మ్యాన్ షో నడుస్తుంది అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజమేనది? చాలా తప్పండి. కేసీఆర్ గారిని దగ్గర నుండి చూడనటువంటి వ్యక్తులు చేసే విమర్శలు ఇవన్నీ. కేసీఆర్ గారు ఎప్పుడైనా టీంని డిస్కషన్ చేసి టీంతో మాట్లాడే చేస్తారు ఏ పని చేసి. క్యాబినెట్ అయినా సరే మీరు చూస్తున్నారు, చాలాసేపు క్యాబినెట్ కొనసాగుతుంది. ఎప్పుడైనా చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయమైనా ఇంకోటైనా ఏదైనా సరే డెఫినెట్గా మా పార్టీలో మంచి అర్థవంతమైన చర్చ జరిగిన తర్వాత మాత్రమే నిర్ణయాలు ఉంటాయి. బంగారు తెలంగాణ అంటే ఒక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితనేనా అనే విమర్శలు ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుందండి, 3 సంవత్సరాలుగా అదే విమర్శ చేస్తున్నారు, మళ్ళీ చేసిన విమర్శనే చేస్తున్నారు. ప్రతిపక్షాలకి ఇంకో కొత్త అంశం కూడా దొరకట్లేదు పాపం అనిపిస్తుంది. అంతేనా? అంతే. ఇక మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తూ వస్తున్నారు, అంటే ఫ్యూచర్లో ఏమన్నా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? తప్పండి, ప్రతి నిర్ణయానికి కాదు, దేశ ప్రయోజనానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాం. బీజేపీ యాజ్ ఎ పార్టీ పొలిటికల్గా ఏ విమర్శ చేసినా, అమిత్ షా లాంటి బీజేపీ జాతీయ స్థాయి అధ్యక్షుడు నాయకుడు వచ్చినా కూడా చాలా తీవ్రంగా వాళ్ళ విమర్శలు తిప్పికొట్టినాం. సో రాజకీయ పరంగా బీజేపీకి మా పార్టీలకు ఉండే ఐడియాలజీస్ వేరే ఉంటాయి, కానీ గవర్నమెంట్ పరంగా మోడీ గారికి సంబంధించి, మోడీ గారి ప్రభుత్వానికి సంబంధించి డెఫినెట్గా అవసరం ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వంగా సహకారం అందిస్తుంది. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక ఇతర పార్టీల నుంచి చాలామంది మీ పార్టీలో చేరారు, అంటే రేపు నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకంతా కూడా అక్కడ అకామిడేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సీట్లు పెరగవు అని తెలిసిందే, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వాళ్ళకి ఎక్కడ అకామిడేట్ చేయబోతున్నారు? ఒకటండి, పార్టీలు, అసెంబ్లీ సీట్లు ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే 2019లో కూడా తెలంగాణ ప్రజల మద్దతు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా గులాబీ జెండానే ఎగురుతుంది. మా నాయకులందరినీ, వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని, ఇదివరకే మా పార్టీలో ఉన్న నాయకుల్ని అందరికీ కూడా సమన్వయం చేస్తూ కేసీఆర్ గారు సమన్వయం చేసుకుంటారు. సర్వే చేయించారు, ఇప్పుడు మళ్ళీ ఏమైనా లేటెస్ట్ సర్వే ఏమైనా చేస్తున్నారా? అది కేసీఆర్ గారికే తెలియాలండి, నా పరిధిలో లేనటువంటి అంశం అది. ఇది కవిత గారు చెప్తున్నది. కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలకే టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్తుంది. ఇక 2019లో కూడా గులాబీ జెండా తెలంగాణలో ఎగురుతుందని చెప్పేసి ఆమె ధీమా వ్యక్తం చేస్తుంది.